రైస్‌తో పని లేకుండా బ్రేక్‌ఫాస్ట్‌లోకి మెత్తగా ఉండే, ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఊతప్పం. ఇలాంటి ఊతప్పం మనం ఒక్కటి తిన్నా చాలు స్టమక్ ఫిల్ అయిన ఫీలింగ్ అయితే ఉంటుంది. ముందుగా బౌల్‌లోకి మినపప్పు, పెసరపప్పు తీసుకొని, శుభ్రం చేసుకొని ఒక 4 గంటల పాటు నానబెట్టుకొని మిక్సీ జార్‌లో తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని, ఇప్పుడు ఇందులో జీలకర్ర, అల్లం తురుము, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము, తోటకూర వేసుకోండి. తోటకూరని ఇక్కడ నేను కొంచెం ఆయిల్ వేసి వేయించుకున్నాను. ఇలా వేసుకుంటే మనకి తినేటప్పుడు పచ్చదనం లేకుండా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. టేస్ట్‌కి తగినట్లుగా ఉప్పు వేసుకొని కలుపుకొని అవసరమైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. చూడండి బ్యాటర్ మనకి ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్‌పై దోస పెన్నం పెట్టేసుకొని పిండిని కొంచెం మందంగా స్ప్రెడ్ చేసుకోండి. అన్ని వైపులకి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని, ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మూత పెట్టుకోండి. ఇప్పుడు మనం రెండో వైపుకి టర్న్ చేసుకొని చూడండి మనకి ఎంత మంచి కలర్ వచ్చిందో. అంతే సాఫ్ట్‌గా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. చూసారా? మెత్తగా ఉండే ఊతప్పం రెడీ. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. పిండి పులవాల్సిన అవసరం లేదు. హెల్తీగా, టేస్టీగా డయాబెటిక్ వాళ్ళకి, వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి ఇలాంటి రెసిపీస్ చక్కగా ట్రై చేసి చూడండి. చాలా బావుంటాయి. నచ్చితే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి.